అండ్ ఈ సినిమా 20-25 ఇయర్స్ స్పాన్ జరుగుతూ ఉంటుంది. ఆల్మోస్ట్ 2005 నుంచి 2027 దాకా జరిగిన స్టోరీ ఇది. 22 ఇయర్స్ స్టోరీ అంతా మనకి ఆ 3 అవర్స్ సినిమాలో చూపిస్తారు. అండ్ మెయిన్గా మనం ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ అండ్ మేకప్ని బాగా మెచ్చుకోవాలి. అండ్ ఆ క్యారెక్టర్స్ వాళ్ళు నలుగురు అండ్ ఆ లొకేషన్స్ కానీ మనకి ఆ 90s ఎర్లీ 20s జనాలకి బాగా గుర్తుకొస్తాయి. ఆ సీన్స్, ఆ రోజుల్లో లైఫ్ ఎలా ఉండేది అనేది. అండ్ మెయిన్గా వాళ్ళు అసలు మేకప్ కానీ ఆ సినిమాటోగ్రఫీ చాలా మెచ్చుకోవాలి. అండ్ మెయిన్గా దాదాపు ఒక్కొక్క క్యారెక్టర్ కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్లో దాదాపు 10 వేరియంట్స్ ఉంటాయి. అంటే 2005లో ఎట్టున్నారు, 2007లో ఎట్టున్నారు, అండ్ 10th చదివేటప్పుడు ఎట్టున్నాడు, ఇంటర్ అప్పుడు ఎట్టా ఉన్నాడు, అండ్ ఇంజనీరింగ్లో ఎట్టున్నాడు, అండ్ పెద్ద అయిన ఎట్టా ఉన్నాడు అనేది ఆ షేడ్స్లో కూడా మనకు బాగా అర్థమైపోద్ది. అండ్ శరత్ కుమార్ గారు కానీ ఆయన చేసిన గెటప్స్ కానీ అండ్ సిద్ధార్థ్ గారి గెటప్స్ కానీ సూపర్గా ఉంటాయి. అండ్ మనకి సిద్ధార్థ్ గారు ఒక స్టార్టింగ్ సినిమాలో ఓపెనింగ్లో చూస్తేనే స్టన్ అయిపోతాము. అండ్ ఒక్కసారిగా 18 ఏళ్ళు 20 ఏళ్ళ వయసులో చూసేటప్పటికి మనకి షాక్ అయిపోతాం. వేరే వాళ్ళు ఎవరన్నా వేరే యాక్టర్ ఏమో అనుకుంటాము, కానీ చూస్తే సిద్ధార్థ్ గారే ఆల్మోస్ట్ 40 ఇయర్స్ ఏజ్లో కూడా 20 ఇయర్స్ మేకప్లో అట్లా కనపడుతున్నారంటే అసలు సూపర్. అసలు సో మనకి సిద్ధార్థ్ గారు ఓల్డ్ వింటేజ్ సిద్ధార్థ్ గారు కనపడతారు. అండ్ లుక్ అయితే బాగుంది. మూవీ పరంగా చూస్తే మూవీ వచ్చేసరికి అమేజింగ్ మూవీ, కల్ట్ మూవీ. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ సినిమా చూసి రియలైజ్ అవుతారు. గ్యారంటీగా ప్రతి ఒక్క క్యారెక్టర్లో ఒక నాన్న క్యారెక్టర్ కానీ, ఒక కొడుకు క్యారెక్టర్ కానీ, ఒక అమ్మ క్యారెక్టర్ కానీ ప్రతి ఒక్కళ్ళు గ్యారంటీ వాళ్ళకి జరిగిన పాస్ట్ ఎక్స్పీరియన్స్ అయితే గుర్తుకొస్తాయి. అంటే వాళ్ళ నాన్న వాళ్ళు ఎట్లా కష్టపడ్డారు, లేకపోతే వాళ్ళు ఎట్లా కష్టపడ్డారు, వాళ్ళ పిల్లల కోసం ఎట్లా కష్టపడ్డారు, వాళ్ళ పిల్లలు ఎలా కాలేజీల్లో స్కూల్లో ఎట్లా చదివారు, ఇంకంతా కళ్ళకు గట్టినట్టు కనపడిద్ది. ప్రతి ఒక్కళ్ళు మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. కంపల్సరీ వెళ్ళి సినిమా చూడండి. సినిమా చాలా బాగుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ డ్రామా మూవీ 3 BHK.